లాభం చేకూర్చేందుకే ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారిని జ్యోత్స్నారాణి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం గ్రామ సచివాలయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల గురించి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ నాగమణి, రీసర్వే డీటీ శ్రీనివాసులు తదితరులతో కలిసి ఏవో రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం ఏవో జ్యోత్స్నారాణి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొత్తపల్లి రమేష్ కుమార్, స్థానిక రైతులు పాల్గొన్నారు. సమస్య పరిష్కారం మన రైతుల్లోనే చెప్పుకుంటే అధికారులు కష్టానికి తగిన ఫలితం వస్తుంది. ఒక్క రైతులందరూ మీ అభిప్రాయాలు చెప్పండి, నోట్ చేసుకుని దాన్ని బట్టి ఏకాభిప్రాయంగా ఎట్లా చేస్తే బాగుంటుంది. మన యొక్క చెప్తున్నారు వాళ్ళు మాకు చెప్తున్న భరోసా ఇది, ఎవరికి వాళ్ళు మాకు చెప్తున్నారు కాబట్టి మేము చూస్తాము, మీరు ఇది చెప్పండి, మేము లారీ పని మాది అందుకే జీపీఎస్ పెడుతున్నామని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా ఒప్పుకో 2 రోజులు పెడితే వాళ్ళకు కూడా ఇబ్బంది. లారీ జీపీఎస్ రైతు పండించినటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించే దానికి ప్రభుత్వం ఇప్పుడు కనీస మద్దతు ధర విషయంలో వరి బీపీటీకి అంటే ఏ గ్రేడ్ ధాన్యానికి 19,720 రూపాయలు ప్రకటించింది. సో రైతు సోదరులందరూ కూడా వారి ధాన్యాన్ని ఆరబెట్టుకొని 17% తేమతో ధాన్యాన్ని మా వ్యవసాయ శాఖ సిబ్బందిని కలిసి ముందుగా కూపన్లు తీసుకొని షెడ్యూల్ చేయించుకొని కూపన్లు తీసుకొని ఇంటిమేట్ చేసినట్లయితే ధాన్యానికి సంబంధించినటువంటి ధాన్యాన్ని ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి గోతాలు కానీ అదేవిధంగా రవాణా ఖర్చులు కానీ పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి దళారులు కమ్మి నష్టపోకుండా రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాను.